వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారత రాజకీయ యావనికపై ఒక సరికొత్త శకం ఆవిష్కృతమవుతోంది. ఆధునిక భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. స్వతంత్ర భారత అవినిపై తిరుగులేని జననేతగా, అప్రతిహాత శక్తిగా దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరిట 6 దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును దాటేసి దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా పరిపాలించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును లిఖించబోతున్నారు. 2026 జూన్ 10 నాటికి మోదీ కంటిన్యూగా ప్రధాని పీఠంపై 4399 రోజులు పూర్తి చేసుకోబోతున్నారు. దీనితో ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా నెహ్రూ గెలిచి పాలించిన 4398 రోజుల సుదీర్ఘ రికార్డు కాలగర్భంలో కలిసిపోనుంది. ఇది కేవలం ఒక వ్యక్తి సాధించిన విజయం కాదు, ఒక నవ భారత సంకల్పానికి దక్కిన ప్రజా ఆమోదం. నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం ఒక అద్భుత కావ్యం. సామాన్య కుటుంబంలో పుట్టి చాయ్వాలా స్థాయి నుంచి దేశాన్ని శాసించే స్థాయికి ఎదిగిన ఆయన ప్రయాణం ఒక పెద్ద ఉదాహరణ. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ఆయన వెనుకడుగు వేయలేదు. గుజరాత్ని అభివృద్ధి పంతాలో నడిపించి గుజరాత్ మోడల్ ద్వారా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. 2014లో అచ్చే దిన్ నినాదంతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న మోదీ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 2014, 2019 ఆపై 2024 లోక్సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు విజయం సాధించి నెహ్రూ తర్వాత వరుసగా 3 సార్లు ప్రధాని అయిన ఏకైక నాయకుడిగా రికార్డు సృష్టించారు. అంతేకాదు, గుజరాత్ సీఎం, దేశ ప్రధాని పదవులను కలిపి చూస్తే దేశంలోనే అత్యధిక కాలం సుమారు 9000 రోజులకు పైగా పరిపాలించిన నేతగా మోదీ ఇదివరకే పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డుని బద్దలు కొట్టారు. భారతదేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన ఘనత నెహ్రూ, గాంధీ కుటుంబానికే సొంతమనే భావనను మోదీ తన వ్యూహాలతో, ప్రజా ఆదరణతో తిరగరాశారు. 2025 జూలై 25 నాడే మోదీ నిరంతరాయ పాలనలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డును అధిగమించారు. ఇప్పుడు జూన్ 10, 2026 నాటికి 4399 రోజులు పూర్తి చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానుల జాబితాలో టాప్ ప్లేస్ కి చేరుకుంటున్నారు. నెహ్రూ 1947లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1964 వరకు ప్రధానిగా ఉన్నప్పటికీ దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు జరిగింది 1951-52లో మాత్రమే. ఆ లెక్కన ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ 14 మే 1952 నుంచి 27 మే 1964 వరకు పాలించారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించి చరిత్ర సృష్టించనున్నారు. కాంగ్రెసేతర ప్రధానిగా ఈ స్థాయి ప్రజాదరణను, సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని సొంతం చేసుకోవడం మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనం. నెహ్రూ కాలానికి మోదీ కాలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే మోదీ సాధించిన ఈ విజయం ఎంత గొప్పదో అర్థమవుతుంది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ జనాభా కేవలం 34 కోట్లు. కానీ నేడు మోదీ 146 కోట్లకు పైగా జనాభా కలిగిన సార్వభౌమ దేశాన్ని నడిపిస్తున్నారు. నాటి రోజుల్లో కేవలం ఒకే ఒక్క కాంగ్రెస్ పార్టీ హవా నడిచేది. బలమైన ప్రతిపక్షాలు లేవు, ప్రాంతీయ పార్టీల ఊసేలేదు. 1952 ఎన్నికల్లో కేవలం 53 పార్టీలు పోటీ పడితే కాంగ్రెస్ ఏకపక్షంగా గెలిచింది. కానీ నేటి మోదీ కాలం అలా కాదు. దేశంలో 740కి పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఎన్నో ప్రాంతీయ శక్తులు, గట్టి పోటీ ఇచ్చే కూటములు, ప్రతి క్షణం నిఘా పెట్టే మీడియా, సోషల్ మీడియా ఉన్నాయి. ఇంతటి తీవ్రమైన పోటీ, కత్తి మీద సాము లాంటి రాజకీయ పరిస్థితుల మధ్య 24 గంటల మీడియా స్కానింగ్ కింద ఉంటూ వరుసగా 3 సార్లు గెలిచి ప్రజా ఆమోదంతో ఈ రికార్డు సాధించడం మోదీ అనే బ్రాండ్కు ఉన్న పవర్ని చూపిస్తోంది. నరేంద్ర మోదీ కేవలం భారతదేశ ప్రధాని మాత్రమే కాదు, ప్రపంచ వేదికలపై సత్తా చాటుతున్న గ్లోబల్ లీడర్. G20 సదస్సును భారత్లో విజయవంతంగా నిర్వహించడం ద్వారా ప్రపంచ దేశాల చూపును భారత్ వైపు తిప్పారు. అమెరికా, రష్యా, అరబ్ దేశాలు సైతం మోదీ దౌత్య నీతిని దాసోహం అంటున్నాయి. ఇక డిజిటల్ ప్రపంచంలో మోదీకి సాటి వచ్చే నాయకుడు లేడు. ప్రపంచంలోనే అత్యధిక సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్న ఏకైక నేత మోదీ. ఈ రికార్డులు అమెరికా అధ్యక్షులకు సైతం సాధ్యం కాలేదు. ఆధునిక యువతతో, టెక్నాలజీతో మోదీ ఎంతగా మమేకమయ్యారో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. మోదీ ఈ 12 ఏళ్ల పాలనలో దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రపంతాన నిలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ మౌలిక సదుపాయాల రంగం రూపురేఖలు మారిపోయాయి. 2014లో 16 ఉన్న ఐఐటీల సంఖ్య 23కు చేరింది. ఐఐఎంలు 13 నుంచి 21కి, ఎయిమ్స్ సంస్థలు 7 నుంచి 23కు పెరిగాయి. యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులో భారత్ని ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలిపారు. పేదలకు ఉచిత రేషన్
రేషన్, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం, పక్కా గృహాల నిర్మాణం, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం వంటి శతాబ్దాల నాటి కలలను సాకారం చేసి సాంస్కృతిక జాతీయవాదానికి కొత్త నిర్వచనం ఇచ్చారు. స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన ప్రధాని అయిన తొలి వ్యక్తి నరేంద్ర మోదీ దేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చి త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశ రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో స్వదేశీ ఆయుధాల తయారీని పెంచి శత్రు దేశాల గుండెల్లో నిద్రపోతున్నారు. సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత సైనిక పటిమను ప్రపంచానికి చాటారు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది ప్రతిపక్ష నేతలు ఏకమైనా మోదీ అనే హిమాలయాన్ని కదిలించడం సాధ్యం కాలేదు. ఆయన వేసే ప్రతి అడుగు దేశ హితం కోసమే అనే నమ్మకాన్ని ప్రజల్లో గాఢంగా నాటారు. జూన్ 10, 2026 ఈ తేదీ భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ సుదీర్ఘ పాలన రికార్డులను బద్దలు కొడుతూ కాంగ్రెసేతర భావజాలంతో, దేశీయ మూలాలతో ఎదిగిన ఒక నాయకుడు దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రజాస్వామ్య నేతగా కిరీటాన్ని ధరించబోతున్నారు. ఇది కేవలం రోజుల రికార్డు కాదు, మోదీపై దేశ ప్రజలుంచిన అచంచలమైన విశ్వాసానికి ప్రతీక. నెహ్రూ మార్కును దాటి ఇందిరా రికార్డును తుడిచేసి సరికొత్త మోదీ శకం వైపు భారత్ అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ రికార్డును అందుకోవడం ఏ రాజకీయ నాయకుడికైనా అసాధ్యమనే చెప్పాలి. 56 ఇంచుల ఛాతితో, అలుపెరుగని సంకల్పంతో నవ భారత నిర్మాణమే శ్వాసగా సాగుతున్న మోదీ ప్రస్థానం రాబోయే తరాలకు ఒక అద్భుత ప్రేరణ. అవునంటారా కాదంటారా? కామెంట్ చేసేయండి. అండ్ మోదీ గారిని అభినందించాలి అనుకునేవారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనందించండి. మీరు చేసే సహాయం ఇప్పుడు చాలా చాలా అవసరం. ఫస్ట్ వీక్ కాబట్టి చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.